అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ ఉద్యమం 41వ రోజుకి పూర్తయింది. గత వారంలో కలెక్టర్ మత్స్యకారులను గడువు కోరి నేటికి వారం రోజులు అయ్యింది. దీనిపై కలెక్టర్ మత్స్యకారులకు మధ్య ముఖాముఖి కార్యక్రమం నేడు తలపెట్టారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు కలెక్టర్తో మాట్లాడుతూ ఇప్పటికే ఇక్కడున్న కంపెనీల వల్ల చాలామంది గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని మత్స్యకారులు కలెక్టర్కు వివరించారు. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుషితం అయిపోతాయని, రకరకాల జబ్బుల బారిన గ్రామస్తులు పడతారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి బల్క్ డ్రగ్ కంపెనీలను ఇక్కడ స్థాపించకుండా ఉండాలని కలెక్టర్ని కోరారు. చెప్పడం జరుగుతుంది. అలా కూడా మాకు కూడా యాడ్ కాదని కాబట్టి అది కూడా మాకు తెలుసు. అయితే ఆ గుడ్లు పెడతాయని పిల్లలు మత్స్య కంపెనీలు వస్తే ఆ బల్క్ కంపెనీలు రసాయనం వదలడం వల్ల ఆ జంతువుల్లోకి వెళ్ళి ఆ పిల్లలు కూడా బ్రతకు, అలాగే మేము కూడా బ్రతకు, మా పిల్లలు కూడా బ్రతకరు. ఈ దీన్ని ప్రభుత్వంతో తీసుకెళ్లి ఈ బల్క్ కంపెనీలు వెంటనే రద్దు చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నట్టు ఎడ్రో కంపెనీ వల్ల చాలా మంది మా ఊర్లో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అలాగే మా అమ్మగారు కూడా అందులో ఉన్నారు. మాకంటే చాలా బాధాకరంగా ఉందమ్మా. ఇది గ్రహించి ఈ బల్క్ కంపెనీని రద్దు చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా నాన్నయ్య గారు మా బ్రదర్ కూడా దాన్ని ముందుకు పెడుతున్న పెద్ద 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 విషయం ఒక నిరూపించేది. నా మాట గౌరవించి ప్రజలకు మాట గౌరవించి ఈ బల్క్ వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రానికంటే చేస్తే నిన్ను ఒక దేవతా పూజ చూడడం వద్దలే మాకు మాట్లాడుతున్నాడు. దాంతోపాటు నిన్ను కూడా దేవత దుర్గమ్మ తల్లి ఉంది, ఎక్కువ దుర్గమ్మ తల్లి ఉందని భావించుకోవడం తల్లి. నువ్వు ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ మాట మా ప్రజల మాట వెనక్కి తీసుకోకుండా ముందుకు వచ్చి బల్క్ వరకు నీ నాయి తొలగిస్తాను గవర్నమెంట్ తీసుకెళ్ళి అని కోరుకుంటాం. అమ్మ తల్లి కేంద్ర ప్రభుత్వంకు పంపించాం. మీరు అంటున్నారు మేము చెప్పట్లేదు అంటున్నారు కదా, అది సంతకం పెట్టి మేమే పంపించాము గవర్నమెంట్. మీరు ప్రతి ఒక్క మనిషి ఏం చెప్పినారన్న వీడియో, ఏం చెప్పినారన్న మాట రాతపూర్వకంగా కూడా వాళ్ళకి పంపడం అనేది జరిగింది. దాని మీద మీరు చెప్పినట్టు మేము ప్రభుత్వం కమ్యూనికేట్ చేసినాము. దాని మీద డెసిషన్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్, మీ ఊరు దాకా నేను కానీ హోంమంత్రి మేడం కానీ మీ ఊరు బౌండరీలో ఎక్కడ కూడా వర్క్ రిజంప్షన్ చేయడానికి లేదు అని చెప్పాము. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా రాజ్యపేట బౌండరీలో వాళ్ళు పని చేయడానికి లేదు. మళ్ళీ అదే నేను మీకు అందరికీ చెప్పాను, రాజ్యపేట బౌండరీలో వాళ్ళు పని చేయలేదు. రాజ్యపేట గ్రామం దాకా వాళ్ళు చేయరు. విన్నమ్మా, ఇదే కదా మీరు అందరూ విన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ అందరినీ ఇంటర్వ్యూ చేశాను. అదే గౌరవం మర్యాద మీరు నాకు కూడా ఇవ్వాలి కదా. కలెక్టర్ అని కాదు, ఒకసారి మనిషిగా మీరు చెప్పినప్పుడు కొన్ని మాటలు నాకు కూడా లైట్గా అలా అనిపించినప్పుడు కూడా నేను రియాక్ట్ చేయలేదు. మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. నేను చెప్పినప్పుడు కూడా మీరు అందరూ నా కోసం వినాలి. సో అది చేస్తాము. మీతో జరిగిన ఈ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేశాము. అదే కూడా నేను మినిట్ రూపంలో గవర్నమెంట్కి కమ్యూనికేట్ చేస్తాను. చాలా మంది చెప్పారు మేము 41 రోజులుగా ఉంటున్నాము అని. దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పుడు చేస్తున్నది రోడ్లు, ఆఫీసులు మాత్రమే. ఏ కంపెనీకి మనం ఇంకా నేను ల్యాండ్ పెట్టుకున్నాను రా అని కూడా మనం ఎంత చెప్పలేదు. సో ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా జస్ట్ రోడ్డు వెళ్ళడానికి రావడానికి దారి ఉండాలి కదా, అదే చేసుకుంటున్నారు. బల్క్ పార్క్ అది కంపెనీ కాదు, పార్క్ కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ చేసిన పార్క్. దాని మీద మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను వాళ్ళకి చెప్తాను. పబ్లిక్ హియరింగ్ లో మీరు చెప్పినది కూడా రికార్డ్ చేసి పంపించాము. ఈ రోజు జరిగినది కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం. ఫైనల్ గా నా తరఫున మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వం అంటే మీరు ఎలక్ట్ చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేదు మేము మా అలాంటి ఉద్యోగస్తులు కానీ ఎప్పుడు ఒక గ్రామాన్ని కానీ ఒక ప్రజల్ని కానీ హింసించి ఏ ప్రాజెక్టు తీసుకువెళ్ళాలి అని మాత్రం ఆలోచించండి. దయచేసి ఈ మాటలో
నేను చెప్తున్న మాటలు మీరు నమ్మాల్సిందే. మిమ్మల్ని హింసించి మిమ్మల్ని యూనో కొద్దిగా కష్టం ఇచ్చి మేము ఎలాంటి పనులు ఎప్పుడు చేయమమ్మా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరందరూ ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం పెట్టుకోండి. నా తరపున నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది బల్క్ పార్క్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్, వాటర్కి, ఎలక్ట్రిసిటీకి, రోడ్డుకి చేసుకుంటున్నాము. ఏ కంపెనీకి మేము ఇంకా ఇవ్వలేదు.